ఓం నమో వెంకటేశాయ. 7 రోజులు శ్రీవారి సేవ కోసం అయితే బయలుదేరుతున్నామండి. శ్రీవారి సేవకు వెళ్ళే ముందు ఇంట్లో స్వామికి కర్పూర పూజ అయితే చేసుకున్నాను. అంతేకాకుండా సేవ కోసం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అయితే మేము శ్రీవారి సేవ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాము, అలానే కర్పూర పూజ ఎలా చేసుకున్నాము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. అంతేకాకుండా మన వాళ్ళలో కొంతమందికి శ్రీవారి సేవ కోసం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. సో ఆ డౌట్స్ కూడా మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఇంకా ఎవరికైనా శ్రీవారి సేవ కోసం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లైస్ ఇవ్వడము లేదా నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ క్లియర్ చేయడమో చేస్తాను. సో ఇంకా మేము ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాము ఏంటి అనేది అన్నీ కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మనం హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారి సేవ చేసుకోవాలండి. మన జన్మ ధన్యం అవుతుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో శ్రీవారి సేవకు వెళ్ళే ముందు అయితే ముందుగా ఇంట్లో అన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. క్లీనింగ్స్ అన్నీ కూడా 8 రోజుల పాటు ఇంట్లో ఉండను కాబట్టి పిల్లలకు కానీ ఇంట్లో మా హస్బెండ్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను అనమాట. సో మొదటగా ఏసీ అయితే డీప్ క్లీనింగ్ చేస్తానండి. వాటర్ సర్వీస్ చేయించాము. అర్బన్ క్లాప్లో ఎక్కడా బుక్ చేయలేదు. ఇక్కడే మాకు ఎవ్రీ ఇయర్ కూడా చేసిన ఆయనతోనే మేము డీప్ క్లీనింగ్ అయితే చేయించుకున్నామన్నమాట, వాటర్ సర్వీసింగ్. సో వాటర్ సర్వీస్ చేస్తే ఏంటంటే మనకి ఏసీ లైఫ్ టైం అనేది పెరుగుతుంది, తొందరగా పాడైపోదు అనమాట. సో ఇయర్లీ వన్స్ మాత్రం వాటర్ సర్వీస్ చేయించుకోవాలి. 3 నెలలకు ఒకసారి నార్మల్ క్లీనింగ్ అయితే చేయించుకోవాలన్నమాట. సో అందుకని ఒకసారి వాటర్ సర్వీస్ అయితే చేయించాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను. కొంచెం వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి. సో ఇది వచ్చేసి నైట్ అనమాట, ముందు రోజు. అంటే మేము May 29th బయలుదేరుతున్నాము. May 30th నుండి మాకు శ్రీవారి సేవ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో May 29th కాబట్టి May 28th నైటే నేను ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నాను. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. కిచెన్ అంతా కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. మళ్ళీ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎలా ఉంచుతారో తెలీదు. అట్లీస్ట్ వెళ్ళే ముందైనా సరే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇలా నీట్గా చూసుకుంటే ఇంటిని. సో ఇల్లు మాత్రం నీట్గా లేకపోతే అస్సలు నాకు పీస్ఫుల్గా ఉండదు. వెళ్ళే ముందైనా సరే కొంచెం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మొత్తం డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను. దట్టు ఈవినింగ్ నేను కర్పూర పూజ కూడా చేసుకుంటాను కాబట్టి నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా కిచెన్ అంతా కూడా నీట్గా ఉండాలి అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఇంకా కొన్ని ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, నేను మర్చిపోయినవి కొన్ని ఉన్నాయి. మెడిసిన్స్ తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో పనులన్నీ తొందరగా చేసేసుకుంటే నేను మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇవంతా కూడా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. అండ్ శ్రీవారి సేవకి ఎవరు వెళ్ళినా కూడా మొదటిగా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ మాత్రం ప్రాపర్గా పెట్టుకోండి. అక్కడ మనకి ఏ అవసరం వచ్చినా మెడిసిన్ దొరుకుతుంది, కానీ మనకు సెట్ అయిన మెడిసిన్ అనేది కొన్ని ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ముందుగానే మనం పెట్టుకుంటే బెటర్ అనమాట. లైక్ ఫీవర్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, ఎందుకంటే అక్కడ గట్టిగా అరవాల్సి వస్తుంది ఒక టైంలోని. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏవైనా అజిత్రోమైసిన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి కానీ, అంటే కోల్డ్కి సంబంధించినవి, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, ఇలా ఏమున్నా కూడా మెడిసిన్ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ అలాగే లగేజ్లోని ఎక్కువ లగేజ్ క్యారీ చేయకుండా బట్టలు మాత్రం 1-2 జతలు ఎక్కువ పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. అక్కడ మనకి కొండ మీద ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది. బట్టలు ఆరకపోయినా కూడా మనకి ముందుగా బట్టలు అనేవి ఎక్స్ట్రా ఉంటే కొంచెం సేఫ్ అనమాట. సో అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. సో అలాంటివి మర్చిపోయినవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా ఊరు వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ అయితే ఇచ్చుకుంటానండి. అది నాకు ఫస్ట్ నుండి అలవాటు. గ్రామ దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. సో అందుకని ఇంకా ఊరు వెళ్ళే ముందు మా ఇంటి లెవెల్ పైన ముత్యాలమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారికి చెప్పుకున్నాను. నేను ఇలాగా ఇల్లు వదిలి 10 రోజులు బయటకు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చిందమ్మా. సో నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. మాతో పాటు ఎవరైతే మా టీం వాళ్ళు వస్తున్నారో మా టీం వాళ్ళు ఎవ్వరికి కూడా ఎలాంటి అనారోగ్యం రాకూడదు, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అందరూ బాగుండాలి. టీం అంతా బాగుంటేనే మేము కూడా హ్యాపీగా ఉండగలం. అక్కడ టీంలో ఏ ఒక్కరికి బాగాలేకపోయినా
ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం బాధపడాల్సి వస్తుంది కదా తల్లి. అందరం కూడా బాగుండాలి, టీం అందరం కూడా సరదాగా వెళ్ళి సరదాగా రావాలి, అలానే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి తల్లి, అందరినీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి నేనైతే వేడుకున్నాను అమ్మకి. ఆ తర్వాత మేము గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోని కర్పూర పూజను అయితే చేసుకున్నాను అనమాట. నాకు శ్రీవారి సేవనే కాదండి, ఎప్పుడు మనసులో ఏ బాధ అనిపించినా ఏ కష్టం అనిపించినా ఏదైనా నాకు ఒక పని జరగాలి అనుకున్నా నాకు మొదటగా గుర్తొచ్చింది మాత్రం సాయిబాబా పూజ. సాయిబాబా పూజతో పాటు గుర్తొచ్చింది వెంకటేశ్వర స్వామి కర్పూర పూజ అండి. చాలా చాలా పవర్ఫుల్ పూజ. నాకు కర్పూర పూజ అంటే చాలా సెంటిమెంట్, అంటే చాలా నమ్మకం కూడా. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా నేను తిరుమల కొండకు వెళ్తున్నానంటే ఇంట్లో చేసుకునే మొదటి పూజ మాత్రము కర్పూర పూజ. ఈ కర్పూరంతో చేసుకునే పూజ ఉండే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఆ కర్పూరాన్ని కూడా నాకు కొండ మీద వెలిగించుకుంటే ఏదో తెలియని సంతోషం, ఒక తెలియని పాజిటివిటీ చోటు చేసుకుంటుంది. సో అందుకే అలాంటిది నేను 10 రోజుల పాటు బయటకు వెళ్తున్నాను, 8 రోజుల పాటు నేను కొండ మీదే ఉంటున్నాను అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో స్వామికి ఎలా అయినా సరే కర్పూర పూజ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి కర్పూర పూజను అయితే చేసుకున్నాను. అంటే ఇదనే కాదు, నాకు ఏ పని జరగాలన్నా చెప్తున్నాను కదా, ఏ కష్టం అనిపించినా కూడా కర్పూర పూజను చేసుకుంటాను. స్వామి ఎందుకో నాకు అండగా ఉంటున్నారు అనిపిస్తుంది కర్పూర పూజ చేసుకుంటే. సో అందుకనే ఆ కర్పూరం పూజ కూడా చేసుకుంటున్నాను పిండి దీపాలు పెట్టుకొని. చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నది కూడా తిరుపతి నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిజంగా ఇప్పటి వరకు పడిన సేవలు నా జన్మలో నేను చూసి ఉండను. అలాంటి దర్శనం కానీ అలాంటి సేవ కానీ ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మీకు చెప్తాను. నేను కర్పూర పూజ అంత పవర్ఫుల్ అనమాట. నేను ఒకటే అనుకున్నాను మనసులోని, స్వామి ఎక్కడ సేవ చేసినా నీకే సేవ చేస్తున్నాను, నీ దగ్గరికి వచ్చిన భక్తులు సేవ చేస్తున్నాను, ఎక్కడ పడినా పర్వాలేదు కానీ అంతా కూడా చక్కగా జరగాలి. మా టీం లీడర్కి కానీ టీంలో ఉన్న మెంబర్స్ కానీ అందరికీ కూడా మంచిగా జరగాలి, నీ తోడు అందరికీ ఉండాలని ఒకటే మనసులో అనుకున్నాను. నిజంగా మేము అనుకోలేనివన్నీ కూడా మిరాకిల్స్ జరగడం కానీ అనుకోలేనివన్నీ కూడా సేవలు జరగడం కానీ జరిగాయి. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు చెప్తుంటే కూడా చాలా ఎమోషనల్గా అయిపోతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేను ఎవరి ముందు కూడా, బట్ మీకు చెప్తున్నప్పుడు మాత్రం నేను ఎక్కువగా బాగా చెప్పగలను. ఈవెన్ నేను ఎవరితో కూడా అంత ఓపెన్గా ఉండలేను, అంత ఎక్స్ప్రెసివ్గా కూడా ఉండలేను. సో నార్మల్గా ఉంటాను. కానీ నాకు ఆ సంతోషాన్ని మాత్రం మాటల్లో చెప్పలేను అనమాట. అంత సంతోషం అనిపించింది, స్వామి ఉన్నారనిపించింది అంతే ఇంకా. సో అలా కర్పూర పూజ అంతా కూడా చేసేసుకున్నాను. ఇంకా కొన్ని ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పాను కదా, సో కొన్ని బ్యాంగిల్స్ అవి కూడా పెట్టుకున్నానండి. అంటే చేతిలోని వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని పెట్టుకున్నాను అనమాట. కొన్ని నల్లపూసలు కూడా పెట్టుకున్నాను ఆర్టిఫిషియల్వి, ఏవి కూడా గోల్డ్ క్యారీ చేయలేము కదా అని చెప్పేసి. సో ఇంకా ఇవైతే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇవి కూడా పెట్టుకున్నాను, చక్కగా వేసుకోవచ్చు, అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే కూడా ఇవ్వచ్చు కదా, హ్యాపీగా అందరం కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అలా ఇవి కూడా పెట్టుకున్నాను. నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో ప్రజెంట్ వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అయితే అవుతుంది. మే 30th నుండి జూన్ 4th వరకు అవుతుందన్నమాట. సో అప్ టు మనకి 50 to 80% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నేను ఫస్ట్ అయితే ఇది జోకర్ అండ్ విచ్ అని వాచ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో వాచ్ నేను సేవకు వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే వేసుకుంటాను. ట్రైన్లోకి బయటకి ఎక్కడికైనా తిరిగినప్పుడు పెట్టుకోవచ్చు, వాచ్ అని చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంటుందండి అదైతే కనుక. సో చైన్ వాచ్ అనమాట, రోజ్ గోల్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ తర్వాత యూబెల్లా బ్రాండ్ నుండి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. సో ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి, గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి అంత తొందరగా ఈ కోటెడ్ పోవడం కానీ అలా ఏం జరగదు. అండ్ అలాగే గీసుకోవడం అలా కూడా జరగదండి, చాలా బాగుంటాయి. గాజుల్లో మధ్యలో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి యూబెల్లా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఇది కూడా యూబెల్లా బ్రాండ్ నుంచి ఇంకో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా తీసుకున్నాను చక్కగా. ఇవి కూడా బాగుంటాయండి. యూబెల్లా బ్రాండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. మధ్యలో వేసుకున్న సింగిల్గా వేసుకున్న డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయని ఇది కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మారుస్తానో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఎవరైనా పెట్టుకోవడానికైనా సరే వేసుకోవడానికైనా ఉంటుంది కదా అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా పెట్టుకున్నానండి, ఈ బ్యాంగిల్స్ కూడా పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి కూడా పెట్టుకున్నాను.
అండ్ దీంతో పాటు నేను ఒక కొత్త వాచ్ తీసుకున్నానండి చిన్నోడి కోసం. పెద్దోడికి ఆల్రెడీ ఉంది వాచ్, అండ్ చిన్నోడి కోసం అయితే ఇంకొక వాచ్ తీసుకున్నాను. సో వాడు కూడా కాలేజ్ జాయిన్ అయ్యాడు కదని చెప్పి వీటితో పాటు జస్ట్ అది కూడా చూపించేస్తున్నాను. ఫాస్ట్ ట్రాక్ వాచ్ అండి, ఇంతకుముందు కూడా తీసుకున్నాను అండ్ వాళ్ళ సార్కి కూడా గిఫ్ట్ చేసాము. సూపర్ రివ్యూస్ అండి, అండ్ చాలా చాలా బాగుంటుంది. అరౌండ్ ఇది 4000 3000 పడుతుంది. ఆఫ్లైన్లో అయితే 4000 కానీ ఆన్లైన్లో అయితే మనకు 3000 అనమాట. చాలా బాగుంటుంది, అది కూడా తీసుకున్నాను. సో వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే తీసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తర్వాత పిల్లల కోసం లంచ్ బాక్సెస్ కూడా తీసుకున్నానండి. వెళ్ళే ముందే లంచ్ బాక్సెస్ తీసేసుకున్నాము అని చెప్పేసి లంచ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను తిరుపతిలో ఉండగానే పిల్లల కాలేజీలు ఇద్దరికి కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా లంచ్ బాక్సెస్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ చేంజ్ చేసేస్తానండి. అంటే ఎలాగో పాడైపోతే 1 year పాటు యూజ్ చేసినవి కొంచెం మంచివి అయితే మాత్రం ఒక 2-3 years వరకు ఉంచుతాను. కానీ మోస్ట్లీ లంచ్ బాక్సెస్ మాత్రం ఎవ్రీ ఇయర్ మార్చేస్తాను బ్యాగ్స్ కంటే కూడా. ఎందుకంటే ఫుడ్ పెట్టుకునే లంచ్ బాక్స్ మాత్రం మంచిది ఉండాలని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే చేంజ్ చేస్తాను. సో నేను ఎవ్రీ టైం యూజ్ చేసింది సిగ్నోరావేర్ అనమాట. ఇవే యూజ్ చేస్తాను. స్టీల్ బాక్సెస్ ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. సో పిల్లలకి ఫుడ్ అనేది పాడవకుండా ఉంటుంది. ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయనండి. అండ్ ఈ క్యాప్ కూడా సిలికాన్ది అనమాట, ప్లాస్టిక్ కాదు, సిలికాన్ది. సో వేడి తగిలినా కూడా ఏం కాదు. సో అందుకనే ఎక్కువ ఈ బాక్సే యూజ్ చేస్తానమాట. సో ఇది పెద్దోడికి, వాడికి చిన్న బాక్స్ అయితే సరిపోతుంది అన్నాడు. మోస్ట్లీ వాడు ఎక్కువ ఫుడ్ పట్టుకెళ్ళాడు అనమాట. అంటే టైం సరిపోదు అని చెప్పేసి కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వర్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, సో సరిపోదు అని చెప్పి చిన్నదే తీసుకున్నాము. మా చిన్నోడికి మాత్రం పెద్దది తీసుకున్నాను అనమాట. అంటే వాడికి స్నాక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాడు. సో అందుకే వాడికి అయితే బ్యాగ్ ఉన్నది తీసుకున్నాను అనమాట. సో వాడిది సేమ్ సిగ్నోరావేర్దే తీసుకున్నాను, కాకపోతే బ్యాగ్ పౌచ్ ఉన్నది తీసుకున్నాను అనమాట. స్టీల్దే తీసుకున్నాను సేమ్ వాడికి కూడాను. పౌచ్ ఉన్నది ఉంటే ఏంటంటే బ్యాగ్లో పెట్టేసుకుంటాడు కదా, సో అందుకనేసి పౌచ్ ఉన్నది తీసుకున్నాను. మా కార్తీక్ మాత్రం అస్సలు అది వద్దన్నాడు. నేను ఇంకా చిన్నపిల్లడిని ఏంటమ్మా అలాంటివన్నీ పట్టుకెళ్తే కాలేజీలో నవ్వుతారు, వద్దు అన్నాడు. బట్ రోషన్ ఏంటంటే ఇంకా చిన్నోడు కదా, ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. మరీ క్యారీ బ్యాగ్ పట్టుకునేంత కాదు, కానీ ఇలా పట్టుకుంటే ఓకే బాగానే ఉంటుంది, బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో వాడిది కూడా సేమ్ సిలికాన్ క్యాప్ ఉన్నది అండ్ అలాగే స్టీల్ బాక్స్ కంప్లీట్గా. లోపల కూడా చిన్న బాక్స్ వస్తుంది, లైక్ కర్రీస్ పెట్టుకోవడానికి కానీ పప్పు పెట్టుకోవడానికి కానీ దేనికైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. సో బాక్సెస్ కూడా వాళ్ళకి అన్నీ సిద్ధం చేస్తాను. నేను లేకపోయినా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి 2 కూడా సిద్ధం చేసుకున్నాను. బ్యాగ్స్ అయితే ఆల్రెడీ నేను తీసేసానండి. అంటే అమెజాన్లో బుక్ చేసేసాను. ఇద్దరికి కూడా స్కై బ్యాగ్స్ అయితే ఇద్దరికి బుక్ చేస్తాను. ఇంకా ఈ లంచ్ బాక్సెస్ ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. సో అయిపోయిందండి మొత్తం అంతా కూడా క్లియర్. అండ్ మేము స్టార్ట్ అయిన రోజు అనమాట ఇది, అంటే May 29th. సో మార్నింగే బాబా గుడికి అండ్ అలాగే శివాలయం టెంపుల్కి అన్నీ కూడా వెళ్ళొచ్చాను. క్షేమంగా రావాలని చెప్పేసి ఇంకెక్కడ వచ్చేసి మా ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసుకుంటున్నాం అనమాట. సో అక్కడ జెరాక్స్లు అడుగుతారు అండ్ అలాగే ఒరిజినల్ కూడా అడుగుతారు. జెరాక్స్తో పాటు ఒరిజినల్ కూడా ఇవ్వాలి, మనం ఖచ్చితంగా చూపించాలి. ఒరిజినల్ లేకపోతే అసలు కుదరదనమాట. సో అందుకని ఒరిజినల్ పట్టుకోండి అండ్ జెరాక్స్ కూడా 2 క్యారీ చేయండి. 2 క్యారీ చేస్తేనే బెస్ట్ అనమాట. ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా మనం మళ్ళీ దానికోసం శ్రమ పడాల్సి ఉంటుంది. సో అందుకని జెరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ మస్ట్ అండ్ షుడ్గా పట్టుకోండి. అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్లోని ఫొటోస్ కూడా కొంచెం క్లియర్గా ఉన్నట్టు చేసుకోండి. క్లియర్గా లేకపోతే మాత్రం అక్కడ కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ టైంలోని. అండ్ ఫొటోస్ క్యారీ చేయాలన్నారు కానీ ఫొటోస్ ఎక్కడ అడగరండి, మనకు అక్కడ ఫొటోస్ వాళ్ళే తీస్తారు క్యామ్లోని, వెబ్ క్యామ్లోని. సో ఫొటోస్ అవేమీ అక్కర్లేదనమాట. ఇప్పుడున్న వరకు, నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వరకు కూడా ఫర్దర్గా ఏం చేస్తారనేది తెలీదు. ఎందుకైనా మంచిది, పట్టుకుంటే కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మేమైతే అన్ని ఆధార్ కార్డ్ జెరాక్స్లు అన్నీ కూడా తీసేసుకున్నామండి. అలాగే మాకు ఏదైతే తిరుపతి సేవా టికెట్ వచ్చిందో, సో ఆ సేవా టికెట్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి ఒక టికెట్ తీసుకున్నాను అనమాట. సో మా మేడం కాదు, మా టీం లీడర్ వచ్చేసి అనురాధ గారు అనమాట. సో ఇంకా మిగిలిన అందరూ కూడా టీం మెంబర్స్ అనమాట. గ్రూప్కి ఒక టీం లీడర్ అయితే ఉంటారండి. సో ఆవిడ చెప్పినట్టుగానే మనం నడవాలి అండ్ ఆవిడే మనకు అన్నీ కూడా చెప్తుంటారనమాట. సో మా టీం లీడర్ కూడా చాలా జోవియల్ అండి, మాతో పాటే కలిసిపోయారు అండ్ చాలా హ్యాపీగా ఇంతవరకు నడుస్తుంది. సో ఇక మీదట కూడా బాగా నడవాలని అనుకుంటున్నాను. సో మావన్నీ కూడా అన్నీ మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇంకా గబగబా వెళ్ళి
ఇంకా లోకల్ దుర్గాలమ్మ టెంపుల్ కూడా ఉంది మా ఇంటి దగ్గరలోని. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేసానండి. జస్ట్ ఆల్మోస్ట్ 12 అయిపోతుంది టైము. బట్ వెళ్ళాలి, అన్ని దర్శనం చేసేసుకోవాలి అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనం అయితే చేసేసుకొని భోజనం కూడా చేస్తానండి. అండ్ భోజనం చేసేసి ఇంకా ఈయన దగ్గర కొంచెం బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అత్తయ్య లేరు ఇంట్లో, సో ఇంక ఈయనే ఉన్నారు కాబట్టి అక్షింతలు అయితే వేసుకొని కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాను. ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కదా మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. సో ఈయనకైతే ఒకసారి కాళ్ళకైతే దండం పెట్టాను అనమాట. సో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసే, ఎక్కడ ఏం జరగకూడదు అన్నారు ఆయన కూడా. సో ఇంట్లో వాళ్ళని అంటే కొంచెం మిస్ అవుతాం ఆబ్వియస్లీ, కానీ అది మిస్ అయినట్టుగా కూడా అనిపించట్లేదు, నిజంగా చెప్తున్నాను. కానీ ఓపెన్గా స్వామి అంతా మరిపించేశారు. స్వామి సేవలోని మొత్తం నిమగ్నం అయిపోయామండి మేమైతే మాత్రం. అస్సలు ఏది కూడా గుర్తు రావట్లేదు, నిజంగా చెప్తున్నాము. సేవలో ఉన్నంతసేపు కూడా అన్నీ మర్చిపోతున్నాం, మొత్తం మర్చిపోయి ఓన్లీ దేవుడి మీద మాత్రమే ధ్యానం ఉంటుంది. రూమ్కి వచ్చిన తర్వాత నైట్ గుర్తు వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్కి ఫోన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా. సో అలా స్వామి చేస్తారు ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. సో ఇలా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయామండి. నేను ఇంకా మా ఫ్రెండ్ వెళ్తున్నాము యమున. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మీకు హింట్ ఇచ్చాను. ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేస్తారు మీరు తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నారని చెప్పి. నేను ఇంకా మా ఫ్రెండ్ యమున అయితే వెళ్తున్నాం. మాతో పాటు మెంబర్స్ అందరూ కూడా వేరే వాళ్ళండి. వాళ్ళకి మాకు ఒకరికొకరికి అస్సలు పరిచయం లేదనమాట. సో వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది అన్నీ చెప్తాము. సో ఇక్కడ వరకు మేము తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసుకున్నాము. కరెక్ట్గా 12:30కి అయితే ట్రైన్కి రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. 1:30కి. సో 2 o'clockకి మాకు ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా శ్రీవారి సేవ కోసం